అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఏ తేదీన జరుపుకోవాలి, భోగి రోజున భోగి మంటలు ఎప్పుడు వేయాలి, అలానే భోగి స్నానం అనేది ఎప్పుడు చేసుకోవాలి, అలానే ఈ రోజున ప్రత్యేకంగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు అనేటివి పోస్తారండి, ఏ సమయంలో పోయాలి, అలానే సంక్రాంతి పండుగ, కనుమ పండుగ ఏ తేదీన జరుపుకోవాలి, పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హిందువులకు ముఖ్యమైన పండుగలలో భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ చాలా ముఖ్యమైన పండుగలండి. ఈ సంక్రాంతి పండుగను మనము 4 రోజుల పండుగగా అయితే జరుపుతామండి. భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, ముక్కనుమ పండుగ, ఈ 4 పండుగలను కలిపి మనము సంక్రాంతి 4 రోజుల పండుగగా అయితే మనం జరుపుకుంటూ ఉంటామండి. ఇప్పుడు ముందుగా మనము భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలి, తిథి, వాటి విషయాలు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు భోగి పండుగ జనవరి 14వ తేదీ ఆదివారం రోజున మనం జరుపుకోవాలండి. ఈ రోజు తిథి విషయానికి వస్తే శుక్ల తదియ మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. తదుపరి మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం మనకి మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. తదుపరి మనకి శతభిష నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2024వ సంవత్సరంలో భోగి రోజున భోగి మంటలు ఎప్పుడు వేయాలి, వాటి తేదీ, సమయాలు తెలుసుకుందామండి. మనకి 14వ తేదీన భోగి పండుగ ఉంది కాబట్టి 13వ తేదీన సాయంత్రం అంటే శనివారం రోజున సాయంత్రం 6 గంటల పైన మీరు ప్రతి ఒక్కరూ కూడా సందు భోగి అనేది ప్రతి ఒక్క ఇంటి ముందు అయితే వేసుకోవాలి. తర్వాత 14వ తేదీన ఉదయాన్నే మీరు 2:30 పైన మీరు 6 గంటల 35 నిమిషాల లోపల మీరు ఎప్పుడైనా కూడా మీరు భోగి మంటలు అనేటివి వేసుకోవచ్చండి. ఈ భోగి స్నానం అనేది ఎప్పుడు చేయాలి అంటే మీరు 14వ తేదీన ఆదివారం రోజున ఉదయం మీరు 6 గంటల 30 నిమిషాల పైన మీరు ఎప్పుడైనా కూడా మీరు భోగి స్నానం అనేది చేయాలండి. ఖచ్చితంగా ఈ రోజున భోగి మంటల మీద పెట్టినటువంటి నీళ్లతోనే స్నానం చేయాలి అని మన పురాణాల్లో అయితే చెప్పబడింది. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీనారాయణుల పూజ, అలానే గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుందండి. ఈ రోజున మీరు పూజ చేసుకోవాల్సిన సమయం 14వ తేదీన ఆదివారం రోజు ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం 12 గంటల లోపల మీరు ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజున ప్రత్యేకంగా దేవాలయాలలో రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుందండి. వీలున్నంత వరకు ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు ఈ వివాహాన్ని కనుక చూసినట్లయితే వాళ్ళ జాతకంలో ఉండేటువంటి జాతక సమస్యలు తొలగి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని అయితే చెప్తారు. ఇంకా ప్రత్యేకంగా ఈ రోజున భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోస్తూ ఉంటారండి. ఎప్పుడు పోయాలి వాటి విషయానికి వస్తే 14వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల మధ్యలో సాధారణ సూర్యాస్తమయం అయిన తర్వాత భోగి పళ్ళు అనేటివి పోస్తూ ఉంటారండి. కాబట్టి మీరు 5:30 నుంచి 7 గంటల 20 నిమిషాల మధ్యలో మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ భోగి పళ్ళు ఫంక్షన్ అనేది చేసుకోవచ్చండి. ఇదండి, ఇప్పుడు మనం భోగి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. 2024వ సంవత్సరంలో జనవరి 15వ తేదీ సోమవారం రోజున మనము సంక్రాంతి పండుగనైతే జరుపుకోవాలి. ఈ రోజున తిథి విషయానికి వస్తే చవితి తిథి సోమవారం రోజు ఉదయం 9 గంటల 58 నిమిషాల వరకు ఉంటుందండి. తదుపరి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున మనకి మకర సంక్రమణ అనేది జరుగుతుందండి. మకర సంక్రమణం మనకి ఉదయం 8 గంటల 25 నిమిషాలకి మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజునే ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం కూడా ఇప్పుడే జరుగుతుందండి. ఇప్పుడు 2024వ సంవత్సరంలో కనుమ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాము. 2024వ సంవత్సరంలో జనవరి 16వ తేదీ మంగళవారం రోజున కనుమ పండుగ అయితే జరుపుకోవాలండి. ఈ రోజు తిథి విషయానికి వస్తే పంచమి తిథి ఉదయం 7 గంటల 31 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి.
తరువాత ముక్కనుమ మనము 2024 సంవత్సరంలో జనవరి 17వ తేదీన అయితే మనం జరుపుకుంటామండి. సాధారణంగా కొంతమంది ఆనవాయితీ ఉన్నవాళ్ళు కానివ్వండి, మరి కొంతమంది బొమ్మల కొలువు అనేది ఈ ముక్కనుమ రోజున అయితే జరుపుతూ ఉంటారండి. చాలా వరకు భోగి పండుగ రోజు కూడా బొమ్మల కొలువు అనేది కూడా జరుపుతూ ఉంటారండి. మీరు ఏ టైంలో కుదిరినా సరే భోగి రోజు పండుగ రోజు కానివ్వండి, లేదా సంక్రాంతి పండుగ రోజు కానివ్వండి, లేదా ముక్కనుమ రోజు కానివ్వండి, బొమ్మల కొలువు అనేది కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇదండి ఈ వీడియోలో 2024 సంవత్సరంలో భోగి పండుగ, సంక్రాంతి, అలానే కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకున్నాం కదండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.